ఈరోజు మనం షెఫ్స్ టిప్స్ అండ్ ట్రిక్స్లో నైఫ్స్ గురించి మాట్లాడుకుందాం. నైఫ్స్ గురించి ఒక సపరేట్ టిప్ సెగ్మెంట్ ఇవ్వడం ఏంటి ఉద్విత అని అనుకుంటున్నారా? ఎటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వంటకాలు తయారు చేసుకున్నా కూడాను అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైనవి కత్తులు అన్నమాట. బడ్జెట్ బాగానే ఉంది, ఈ నెలకి వెళ్ళి మంచి కత్తి, ఒక గుడ్ క్వాలిటీ నైఫ్ కొనుక్కోవాలని మార్కెట్కి వెళ్ళిన వెంటనే ఒక పెద్ద ర్యాక్ నిండా రకరకాల నైఫ్స్ కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చూడడానికి చాలా భయంకరంగా పెద్దగా కనిపిస్తుంటే, ఇంకొన్ని చాలా బుజ్జిగా క్యూట్గా చాలా డెలికేట్గా కనిపిస్తుంటాయి. ఇలాంటి కత్తులు చూసిన వెంటనే అనుకుంటాం ఇవేం చేస్తుంది అని అనుకుంటాం కదా, కానీ వాటికంటే డేంజరస్ నైఫ్స్ ఇంకేమి ఉండవు. సో ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళారు, కత్తులు కొనుక్కోవాలి, లేకపోతే కత్తులు కలెక్ట్ చేయాలి, మంచి కుకింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మంచి కత్తులు ఉండాలన్నమాట. సో మంచి కత్తులు ఉండాలి అంటే ఎటువంటి కత్తులు కొనుక్కుంటారు? 10-11 కొనాల్సిన అవసరమే లేదు. ప్రపంచంలో ఉన్న ఎటువంటి దేశపు వంటలైనా కూడాను, దాంతోపాటు మన బ్యూటిఫుల్ ఇండియన్ కుకింగ్తో సహా ఎటువంటి కుకింగ్ అయినా కూడాను 3 నైఫ్స్తో మనం పని కానిచ్చేయచ్చు అనమాట. సో ఈరోజు ఈ 3 నైఫ్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, రకరకాల వంటకాలు బాగా మెయింటైన్ చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా యూజ్ చేయొచ్చు అనమాట. అసలు ఆ కత్తులు ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ కత్తులు కొనే ముందర కొన్ని బేసిక్ రూల్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూపించేది మీకు షెఫ్స్ నైఫ్. ఇన్ఫ్యాక్ట్ ఒక సీక్రెట్ చెప్పిన ఇది నా పర్సనల్ షెఫ్స్ నైఫ్ అనమాట. ఎక్కడైనా నేను రెస్టారెంట్లో హోటల్ వర్క్ చేస్తున్నా కూడాను ఈ నైఫ్ నా కిట్లో కంపల్సరీ ఈ పర్టిక్యులర్ నైఫ్ ఉంటుంది. ఈ నైఫ్ ఇంచుమించు 5 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే ఇలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో నైఫ్, షెఫ్స్ నైఫ్ ఫర్ దట్ మ్యాటర్ యూజ్ చేసేటప్పుడు బరువుగా ఉండాలన్నమాట. హ్యాండిల్ మీరు ఇక్కడ గమనిస్తే స్టీల్ తోటి ఉందన్నమాట. దీనివల్ల ఒక మంచి బరువు ఉంటుంది. కత్తిని మూవ్ చేయడానికి ఒక మంచి మూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట, అంటే గ్రిప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే ఈ షెఫ్ నైఫ్లో టిప్ని ఒక రకంగా యూజ్ చేస్తే, ఈ షార్ప్ ఎండ్స్ని ఇంకో విధంగా యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా ఫ్లాట్గా ఉండడంతో వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు నా షోలో చూస్తూనే ఉంటారు కదా, ఇలా క్రష్ చేసుకోవడానికి, చిన్న చిన్నగా చాప్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. బరువుగా ఉంటుంది కాబట్టి ఈ కత్తి మీద కంట్రోల్ చాలా ఈజీగా ఉంటుంది. షెఫ్ నైఫ్ దాన్ని అలాగే పిలుస్తుంటారు. దీంట్లో వెడల్పు బట్టి, సైజుని బట్టి, క్వాలిటీని బట్టి మారుతూ ఉంటుంది. కానీ బెస్ట్ టిప్ ఏంటి అంటే, కత్తుల విషయంలో మంచిగా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ హ్యాపీగా యూజ్ చేయొచ్చు, సేఫ్టీ కూడా బాగుంటుంది. ఓకే, షెఫ్ నైఫ్ని పక్కన పెట్టేసుకున్నా. సెకండ్ టైప్ ఆఫ్ నైఫ్, దీని సెరేటెడ్ నైఫ్ అని అంటారనమాట. సెరేటెడ్ బ్రెడ్ నైఫ్ అని కూడా అంటూ ఉంటారు. ఇలా చిన్న చిన్న పళ్ళులాగా ఉంటాయి కదా, ఈ గీతలు, ఈ బుజ్జి గీతలు అనేవి మనకి సాఫ్ట్ టెక్స్చర్ ఉన్న ఇంగ్రీడియంట్స్ని ఈజీగా కట్ చేసేటట్టుగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టమాటోని పెట్టుకున్నాను అనమాట, నైస్ అండ్ సాఫ్ట్ టమాటో. దీన్ని కట్ చేయడానికి ఇలా పళ్ళున్న కత్తులు అయితే సులువుగా కట్ అవుతుంది. అందుకనే ఈ సెరేటెడ్ నైఫ్ని యూజ్ చేస్తుంటాం. బ్రెడ్ నైఫ్ అని అన్నా బ్రెడ్ చూపించలేదే అంటే అనుకుంటున్నారా? సో జనరల్గా బ్రెడ్ కూడా చాలా సాఫ్ట్, మనం అనుకున్నట్టుగా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి ఈ పర్టిక్యులర్ నైఫ్ అనేది ఈజీగా దిగుతుంది, బ్రేక్ అవ్వదన్నమాట, ఫ్లేకీగా అవ్వకుండా నీట్గా తెగుతుందన్నమాట. జస్ట్ సీ, ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే బ్యూటిఫుల్ బ్రెడ్ నైఫ్ తోటి స్మూత్గా ఉంటుంది. అదే వేరే టైప్స్ ఆఫ్ నైఫ్ అయితే మధ్య మధ్యలో మనకి బ్రేక్స్ కనిపిస్తూ ఉంటాయి. అందుకని దీన్ని సెరేటెడ్ బ్రెడ్ నైఫ్ అంటారు. సెరేటెడ్ అంటే ఇలా పళ్ళు ఉంటే వాటిని సెరేటెడ్ అని అంటారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ నైఫ్ ఏంటి అంటే, అందరి ఇళ్ళల్లో యూజ్ చేస్తూనే ఉంటాం, కానీ దీనికి ఇలాంటి ఒక పేరు ఉందని మనకు తెలీదు. పేరింగ్ నైఫ్ అని అంటారు. వీటిలో రకరకాల షేప్స్ ఉంటాయి, సైజెస్ ఉంటాయి. ఇది ఒక మంచి క్వాలిటీ పేరింగ్ నైఫ్. ఎందుకు అంటే పూర్తిగా స్టీల్ తోటి తయారైంది, ఎక్కడ బ్రేక్స్ అంటూ ఏం లేవు. అండ్ ఈ నైఫ్ని మెయింటైన్ చేయడం, స్మూత్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవడం కానీ మెయింటైన్ చేయడం కానీ చాలా సులువుగా ఉంటుందన్నమాట. అండ్ హ్యాండిల్ కూడా చాలా బరువుగా ఉంది. సో వీలైతే ఇలాంటి పర్ఫెక్ట్ క్వాలిటీ ఉన్న నైఫ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే రకరకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వంటకాలలో యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది చిన్న కార్వింగ్ నుంచి పెద్ద పెద్ద వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది, చాలా షార్ప్గా ఉంటుంది. ఈ కార్నర్ మనకి డిజైన్స్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఇందులో వెరైటీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఒకవేళ ట్రావెలింగ్కి అట్లాంటి డిఫరెంట్ పర్పసెస్కి యూజ్ చేస్తున్నారు అంటే ఇలా కేస్ ఉన్న నైఫ్ని యూజ్ చేశారనుకోండి, కొంచెం సేఫ్టీ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ నైఫ్ కూడా చూడడానికి ఇంచుమించు అలాగే ఉంది, కానీ షేప్స్ బట్టి కూడా మారుతుంటాయి. దీన్ని కూడా పేరింగ్ నైఫ్ అని అంటారు, దీన్ని కూడా పేరింగ్ నైఫ్ అని అంటారు. సో దీన్ని బట్టి బేసిక్ గైడ్ లైన్స్ తెలిసిపోయాయి కదా. షెఫ్స్ నైఫ్, సెరేటెడ్ బ్రెడ్ నైఫ్, దాంతోపాటు పేరింగ్ నైఫ్, ఈ 3 రకాల నైఫ్స్ని తీసుకొచ్చేసేయండి. సూపర్గా ఇళ్లలో వంటలు చేసేసుకోండి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.